మలయాళ స్టార్ నటుడిగా చెలామణి అవుతున్న సౌబిన్ షాహిర్ తెలుగు ఆడియన్స్కు కూడా బాగా పరిచయమే. అతను నటించిన ఆండ్రాయిడ్, కుంజప్పన్, కుంభలంగి ఫైట్స్, రోమాంచం తదితర సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అయ్యాయి. ఇక మంజుమల్ బాయ్స్తో ఆయన క్రేజ్ నేషనల్ వైడ్కి పాకింది. మలయాళ ప్రముఖ నటుల్లో సౌబిన్ షాహిర్ ఒకడు. 2015లో విడుదలైన ప్రేమం చిత్రంతో ఆయన సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. అయితే షాహిర్కు పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చిపెట్టిన చిత్రం మంజుమల్ బాయ్స్. 2024లో విడుదలైన ఆ చిత్రంతో దేశవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు వచ్చింది. దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీ కూలీలో నటిస్తున్నాడు ఈ స్టార్ యాక్టర్. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్స్తో పాటు సౌబిన్ షాహిర్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉంటున్న సౌబిన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంజుమల్ బాయ్స్ సినిమా నిర్మాణానికి సంబంధించిన మనీ లాండరింగ్ ఫిర్యాదులో నటుడు సౌబిన్ షాహిర్ సహా మొత్తం 3 వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. మంజుమల్ బాయ్స్ సినిమా లాభాల్లో 40% ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని, కానీ కేవలం 7 కోట్లు మాత్రమే ఇచ్చారని సిరాజ్ ఎర్నాకుళం కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ సహా మొత్తం 3 మందిని అరెస్ట్ చేశారు. అయితే అరెస్టు జరిగిన వెంటనే 3 ముందస్తు బెయిల్ కోరుతూ ఎర్నాకుళం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం అరెస్టైన 3కి ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. దీంతో షాహిన్తో మొత్తం 3 ముందస్తు బెయిల్పై విడుదలయ్యారు. అయితే సౌబిన్ అరెస్ట్ మాత్రం మలయాళ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. కూలీ సినిమా నటుడు రజనీకాంత్ 171వ చిత్రం. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమీర్ ఖాన్ నుండి నాగార్జున వరకు చాలామంది ప్రముఖులు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ కూడా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.